ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడితే మనలను ప్రకృతి కాపాడుతుందని వన మహోత్సవంలో భాగంగా జూ పార్కులో అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు. హన్మకొండ హంటర్ రోడ్ కాకతీయ జువాలజీ పార్క్, జూ పార్క్, రాయల్ బెంగాల్ తెల్ల పులిని చరణ్, మగ పులిని 9 సంవత్సరాలు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, సిసిఎఫ్ భీమా నాయక్, డిఎఫ్ఐఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ అనుజ అగర్వాల్, ఎఫ్ఆర్ఓ మయూరి ఇతర అధికారులతో కలిసి తెల్ల పులిని ప్రజలకు చూసేందుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్నపిల్లలకు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం హైదరాబాద్ జూ పార్కు వెళ్లేవారని, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ జూ పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, వరంగల్ జిల్లాలో జూ పార్కు ఇలాంటి జంతువులు తేవటం కోసం కృషి చేస్తున్నామని, వరంగల్ నగరం అభివృద్ధిలో ముందడుగు సాగుతోందని, త్వరలో ఒక లయన్ తో పాటు ఆడతెల్ల పులిని తెస్తామన్నారు. జంతు ప్రేమికులు దత్తత తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు. Construction of reptile house ఒకటి, renovation of birds enclosures ఒకటి, laying of CC road ఒకటి, renovation of old enclosures, leopard night shelter ఒకటి, jungle cat enclosure ఒకటి, slot ware enclosure ఒకటి, construction of rain shelter ఒకటి, construction of new toilet block ఒకటి. ఇప్పుడు మీకు అక్కడ మనకు పిక్చర్స్ అన్ని కూడా చూపించారు. అన్ని కూడా మోడర్న్ గా చేసి వచ్చే వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి. ఈ రోడ్స్ కూడా దాదాపుగా అన్ని సీసీ రోడ్స్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా మేము ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేపట్టి మరి ఇంకా కొన్ని అవసరమైన వరకు కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, యానిమల్స్ ఏవైతే ఉంటే. కాబట్టి ఈ జూలాజికల్ ఈ పార్కును చాలా అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి మా ఆఫీసర్స్ కూడా అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. మరి నేనే మినిస్టర్ని కాబట్టి ఏది అవసరం ఉన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సెకండ్ స్థాయిలో అంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇది అతిపెద్ద జూ కాబట్టి దీన్ని మంచి స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాను. దీనికి ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులు దీన్ని కొంచెం ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేస్తే మనకి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా మాకు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.